నా ఆరోగ్యం సీక్రెట్ అయితే నా మొక్కలండి. నేను 100% గుండు మీద చేసుకుని చెబుతున్నాను. సత్యంగా నా మొక్కలే నన్ను శక్తివంతంగా చేస్తున్నాయి. మీ కామెంట్సే నాకు బూస్ట్ ఇస్తున్నాయి. నిజం, మీ ప్రోత్సాహం మటుకి నేను ఎప్పటికీ మరవలేను. ఏం మంచి కామెంట్స్ రాస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా, మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా నేను నా హెల్త్ అయితే ఇంత పనిచేసే అంత గొప్పదాన్ని అయితే కాదు. మరి ఈ మొక్కలే, ఈ కాయలు ఇన్ని దొండకాయలు తోటలో కోసినట్టు కోస్తున్నాం. 12x12 గ్రో బ్యాగ్లో వేసింది చిన్న పందిరి. నిజంగా నాకు ఎంత ఆనందం అంటే ఈ మాటలు చాలక మీతో చెప్పాలి ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. ఇప్పటికే ఇంకా బోర్డం సేపు అయ్యి ఉంటుంది. నమస్తే అండి. నేను పప్పుచారు పెట్టుకోవడానికి నాకు ములక్కాయ కావాలని వచ్చాను. ములక్కాయలు కోసుకుంటూ మీకు ఒకటి చూపిస్తాను. మన మిద్దె తోటలో గులాబీ పూలు చూడండి, అసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇంకోటి దానిమ్మ పువ్వు అండి, సూపర్గా పూసింది ములగ చెట్లో. ఎంత బాగానంటే ములగ చెట్టు మొదట్లో ఉంది. చాలా రేట్లు చెబుతున్నారు, జాగ్రత్తగా చూసి తీసుకోండి. మీరు మొక్కలు తీసుకునేటప్పుడు రేటు పెరిగిపోయినాయి. ఎందుకంటే నేను మల్లి మొక్కలు కొనడానికి వెళ్ళాను. ఇప్పుడే మల్లి మొగ్గలు మనకి రకరకాల వెరైటీలు దొరుకుతాయి. నేను కొనుక్కొచ్చుకున్నాను, చూపిస్తాను. ఇంకోటి సృష్టి ఎంత గొప్పదండి. పక్షులు మన మిద్దె తోటలో నా చుట్టూ తిరుగుతున్నాయి అన్నాను కదా. నాకు కనపడకుండా గూడు పెట్టుకుని ఆ గూడిని చూసామనుకోండి, మీకు దూరం నుంచి చూపిస్తా. అసలు అంకులకి కనపడలా నిన్న. వాటిని ఆ గూడు కానీ అవి కానీ మనం చూసామనుకోండి, ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాయి. ఇదిగోండి ఆ గూడిని ఇంకా ఆపేస్తున్నాను. ఎందుకంటే అవి చూస్తూ ఉంటాయి. అవి నా మీద నమ్మకంతో నా బిడ్డల్ని పద్మ ఆంటీ దగ్గర పెట్టుకుంటే గూడు సేఫ్గా కాపాడుతుంది అని అసలు కనపడకుండా పెట్టుకుంది. నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే అది చూడంగానే. మిద్దె తోట 3 రోజుల నుంచి మరలా ప్రూనింగ్లు కుండీలు మారుస్తున్నా. ఇదిగోండి ఈ బజ్జీ పచ్చిమిర్చి మట్టికి నాకు కాస్తున్నాయి. ఆకులు బాగోలేదు. ఆకులు బాగోపోయినా నీకు ఆకులతో పని ఏంటి, కాయలు నేను కాస్తున్నాను కదా, నువ్వు నన్ను చూపించా అంటున్నాయి అవి. ఇదిగోండి ఆ ములక్కాయ క్లోజప్లో చూపిస్తారు. ఇప్పుడు ఆ ములక్కాయని కోస్తున్నాం. నేను కర్రతో లాగుతాను, నాకు హెల్ప్ చేసి పెడుతున్నాడు మాకు రాహులు. మండ లాగుతున్నాను, జాగ్రత్తగా కట్ చేయి, అదొక్కటే. నేను పప్పుచారు కాసుకుంటున్నాను. 4 బెండకాయలు కాసినాయి మన ఇంట్లో, 4 వంకాయలు, 1 ములక్కాయ, టమాటా. అందట్లేదా సార్? క్లోజప్లో ఒక్కటే కొయ్యి, ఒక ఎత్తన ఉంది కొయ్యి మాక, సరేనా? పట్ల పైన పక్కన పట్ల. పట్ల వెరీ గుడ్. ఇదిగోండి ఇట్లా కొమ్మతో కర్రతో సహాయం తీసుకుని ఇంకొకళ్ళ సహాయంతో నేను ములక్కాయలు కోసుకుంటున్నా. నా నేల మీద ములక్కాయ మీకు అందని బాబోయ్ అని పైన కాయలు కాస్తున్నాయి. చూపిస్తా కోసిన కాయ ఏమి టేస్ట్ ఉంటుందోనండి. ఇక్కడ మొత్తం మన మిద్దె తోట అంతా తిరిగితే మల్లెపూలు వాసన అసలు గుమాయించి వస్తున్నాయి. 4 వంకాయలు కోసుకుందామే. సాంబార్లోకి వంకాయ వేసుకుంటే బాగుంటుంది. మనం బంగారు తల్లులు. నాకు రాత్రి వంకాయ ఎగురేసాను. అసలు తేనెటీగలు, ఈ వంకాయ పువ్వులు, వంకాయ కాయలు ఏం అందంగా కాస్తున్నాయో చూడండి. అసలు ఏం అందంగా అంటే ఏం అందంగానో. అసలు బంగారు తల్లులు ఇట్లా కాయలు కాస్తున్నాయండి. వాటిని మీరు అందరూ మెచ్చుకుంటున్నారని ఇదిగోండి పప్పుచారులోకి నాకు వచ్చేసినాయి. నాకు ఈ వంకాయలు అయితే నిజంగా కనపడలేదండి. నేను కొన్ని వంకాయలను చూస్తాను. ఇదిగోండి ఈ వంకాయలు ఏంటోనండి బాబు, కత్తిరి లేకుండా కూడా కోసేయచ్చు, కూర వండొచ్చు. మళ్ళీ అన్ని వంకాయలు వచ్చేసినాయి. ఇంకెన్ని ఉన్నాయో ఇదిగోండి బాబోయ్. నేను అసలు రాహులు అక్కడ డిప్ప తెచ్చిపెట్టు, అది అక్కడ పెట్టేసేయి. అసలు బంగారు తల్లులే. మళ్ళీ 1 కిలో వచ్చేసినాయి. ఇదిగోండి నేను ములక్కాయలు కూడా కాంచుతానని చెప్పాను కదా. కుండీలో ములక్కాయ అండి ఇది. కుండీలో ములక్కాయలు ఎంత పొడవు ఉందో చూడండి. అసలు ఎంత ఉందో చూడండి. సూపరు. వంకాయలు ములక్కాయలు ఎంత హ్యాపీనో. పద్మాంటి కనపడుతుందో లేదో మీకు ఇక్కడ.
వంకాయలు ఇవ్వండి, వంకాయలు సూపర్గా కాస్తున్నాయి. అసలు ఏంటండి బాబు ఈ బంగారు తల్లులు ఇట్ట కాస్తున్నాయి. ఇక బాబోయ్ వంకాయలు ప్రపంచంలాగా మన ఇంట్లో వంకాయలు. ఇదిగోండి గ్రీన్ మల్బరీ ఎంత బాగుందో చూడండి, గ్రీన్ లాంగ్, ఇది గ్రీన్ మల్బరీ. నిన్న పీనట్ బటర్ మొక్కలు కొన్నా 2 ఇక్కడ పెట్టుకుందాం. ఇంకా దొండకాయలు ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు చూడండి ఎంత పొడవు వచ్చినాయో. పప్పుచారులు అన్నీ వేసి కాసుకుంటే బాగుంటాయి. అబ్బో వంకాయలు అసలు సూపరు. ఏమండి దొండకాయలు ఎన్ని వస్తాయో నాకు తెలీదు. మన రోడ్డు మీద దొరికిన దొండకాయ చెట్టు కూడా దొండకాయ కాసింది, చూపిస్తా మీకు. పద్మాంటి బూడిదెయ్యి అదేయ్యి అన్నారు. అసలు నిజంగా అసలు ఎంత బాగా కాయలు కాస్తున్నాయో. ఇదిగోండి ఈ పందిరి మీద ఇన్ని వచ్చినాయి. ఇదిగోండి ఈ పందిరి మీద చూడండి, అసలు అక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇటు వెళ్ళి కోస్తున్నా. దొండ పందిర మనం పెట్టినందుకు సక్సెస్ అయ్యానండి, సక్సెసే. ఈ బంగారు తల్లుల మటుకి అసలు భలే కాస్తున్నాయి అసలు. అబ్బా అబ్బా అబ్బా. ఇదిగోండి ఇదిగోండి గుత్తులు అంటారే, తోరణాలే ఇక్కడ బాగా కాసినాయి అసలు. కోస్తున్నా ఇట్లా పోస్తా చూడండి. ఎంజాయ్ చేయండి హార్వెస్ట్ని. ఇదిగోండి ఎంత ఆనందంగా ఉందంటే ఇట్లా దొండకాయలని కోస్తా అంటే. నిజంగా పద్మాంటి పందిరి వేసి మాకు చూపించవా అని అడుగుతున్నారు. ఈసారి దొండ చెట్టు వేసేటప్పుడు మీకు చూపిస్తానే. అబ్బా అబ్బా ఎన్ని కాయలు కింద పడేస్తున్నాను నేను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, ఇక్కడే కోస్తున్నాను. స్టూల్ మీద కూర్చుని కోసుకుంటున్నా. అది పందిరి కనపడట్లేదు అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత బాగున్నాయి. ఇట్లా ఎన్ని చూద్దాం. ఇగోండి కోస్తా, మళ్ళీ నేను స్టూల్ తీసుకుని కోస్తా. ఇట్లా ఎన్నో చూద్దురు కానీ. ఇదిగోండి పక్షులు ఉన్నంతసేపు ఇక్కడే ఉంటున్నాయి. ఎందుకంటే వాటిని నాకు ఆ పక్షి గుడ్డుల్ని నేనేం చేస్తాను అని అవి టెన్షన్ పడిపోతున్నాయి. తొందరగా వెళ్ళిపోమ్మా నువ్వు కిందకి. ఉన్నాయండి దొండకాయలు ఏమున్నాయి. ఇదిగోండి ఇట్ట కాయాలండి. 12x12 గ్రో బ్యాగ్లోనే ఇంత బాగా వస్తున్నాయంటే మనం ఫుల్ సక్సెస్ అయ్యాం. మన లిక్విడ్స్ ఫుల్ సక్సెస్. అస్సలు ఎంత అద్భుతం అంటే అద్భుతాలే, మిరాకిల్గానే ఉన్నాయి కాయలు మట్టికి. చాలా హ్యాపీగా ఉంది అసలు. భలే ఉందండి, ఎంత సంతోషమో. తోటలో దొండ కోసుకున్నట్టు దొండ పందిరి మీద. అబ్బబ్బబ్బబ్బా ఇదిగోండి లావి కోసుకుంటున్నా, సన్నవి ఇంకో రోజు కోసుకుందాం. అబ్బా ఏమున్నాయండి. అదిగోండి చెయ్యి దగ్గరే ఉంది సార్. ఇదిగోండి ఇక్కడ 2 కిందలు. ఆగండి. దొండ పందిరి మీద దొండకాయలు కోస్తానికి 2 స్టూల్స్ ఎక్కా. అప్పుడు నేను స్టూల్స్ ఎక్కి కోస్తున్నా. అస్సలు ఇదండి హార్వెస్ట్ అంటే. ఇంకా సూపర్ డూపర్ రైతుని మనం. ఆహాహాహాహా ఎన్ని దొండకాయలండి. ఇట్లా ఎతుకుతుంటే దొరుకుతున్నాయండి. ఇంకొకసారి ఫైనల్గా ఎతుక్కుని వచ్చేస్తా. ఓకే అబ్బా దానిమ్మకాయలు బాగున్నాయి.
జాంకాయలు బాగున్నాయి. నేను నిన్న కొన్న మొక్కలు చూపిస్తాను, అటు పదండి వెనక. మళ్ళా మొక్కలు చాలా రేట్లు పెరిగిపోయినాయండి. ఇదిగోండి నేను కొంది పీనట్ బటర్. ఇదిగోండి 2 మొక్కలు పీనట్ బటర్. మళ్ళీ చెట్లు కూడా చూపిస్తాను. ఈ రెండు 12x12 గ్రో బ్యాగ్లో పెట్టేశా. మల్లెపూలు ఈ సీజన్లో కొనుక్కోవాలండి. ఈ సీజన్లో మనకి నచ్చిన, మన దగ్గర లేని మొగ్గ ఉంటుంది. మొక్కల రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయండి. ఈ మొగ్గ నా దగ్గర లేదని తీసుకున్నాను. 75 రూపాయలకి ఇచ్చారు ఒక్కొక్క మొక్క. ఈ మొగ్గ నాకు ఇట్లా చూస్తే ఇష్టం. మల్లె మొగ్గలు బాగున్నాయి కదండి. ఈ మొగ్గ మాల కట్టుకుంటానికి బాగుంటుందని తీసుకున్నా నేను. బాగుంది. ఏదో మల్లె మొక్కలు కొన్నాను. ఈ సైజు 75 అండి, ఇది 50. చిన్నది. ఈ మొగ్గలు చూడండి, కిలో దొండకాయలు కోసా, 1/2 కిలో వంకాయలు, 2 ములక్కాయలు, 2 బెండకాయలు, 3 బెండకాయలు కోసుకున్నా. ఎంత హ్యాపీనో అండి. కూరగాయలు కోస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తానికి చుట్టూతా సౌండ్లు, వెహికల్స్. నేను వాయిస్ ఓవర్ తీసేస్తా అంటే న్యాచురాలిటీ పోతుంది. అందుకని నేను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నేను సౌండ్స్ రాకుండా చూస్తాను. కొంచెం సౌండ్స్ ఏమన్నా వస్తే నన్ను మన్నించండి. ఇంత మంచి మంచి హార్వెస్ట్లు నిజంగా మీ అందరూ మెచ్చుకుంటున్నారనే ఈ కాయలు కాస్తున్నాయండి. నిజంగా నేను ఇచ్చిన లిక్విడ్స్ మట్టికి సూపర్ అంటే సూపర్ అండి. పద్మండి ఆ లిక్విడ్స్ ఎక్కడ దొరుకుతున్నాయి అని అడుగుతున్నారు అందరూ. అవి మనం చేసుకోవాలండి. చేసుకుంటేనే మొక్కలకి ఇంత బాగానండి. నిజంగా ఇన్ని వంకాయలు ఏమండి. ఇది కుండీలో ములక్కాయ అండి, కుండీలో ములక్కాయలు, ములగ చెట్లు. నేను పద్మంటి నర్సరీలు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. మీ పక్కనే ఉంటాయండి, వెళ్ళి ఎతకండి. అసలు మంచి మంచి మల్లి మొగ్గలు వచ్చినాయి. నిజంగా నేను కొన్నాయా 75 రూపాయలకి ఇచ్చారు ఒక్కొక్క మొక్క. పెరిగిపోయినాయి అంట రేట్లు. సంతోషం సంతోషం, సగం బలం. నిజంగా చెబుతున్నా, నాకు కొంచెం హెల్త్ అంత బాగోలా. నాకు ఎందుకో నీరసంగా అనిపిస్తుంది. అయినా మొక్కల్లోకి వెళ్ళంగానే శక్తి వస్తుంది. ఎట్లాగో అందరూ అంటున్నారు నన్ను, నిన్నైతే మేము ఎవరో నమ్మం, నీ కాలు నొప్పులు మెడల నొప్పులు అని చెప్పినా ఇంత పని చేస్తున్నావు పద్మ అంటున్నారు. ఈ దిగుబడి ఇట్లా ఇస్తా అంటే నాకు రెట్టింపు సంతోషం వచ్చి నేను ఇంకా మంచిగా మొక్కల్లో పనిచేస్తున్నానండి. నా ఆరోగ్యం సీక్రెట్ అయితే నా మొక్కలండి. నేను 100% గుండు మీద చేసుకుని చెబుతున్నాను. సత్యంగా నా మొక్కలే నన్ను శక్తివంతంగా చేస్తున్నాయి. మీ కామెంట్సే నాకు బూస్ట్ ఇస్తున్నాయి. నిజం, మీ ప్రోత్సాహం మటుకి నేను ఎప్పటికీ మరవలేను. ఏం మంచి కామెంట్స్ రాస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా, మీ అందరికీ కృతజ్ఞతలు. నిజంగా నేను నా హెల్త్ అయితే ఇంత పనిచేసే అంత గొప్పదాన్ని అయితే కాదు. మరి ఈ మొక్కలే, ఈ కాయలు ఇన్ని దొండకాయలు తోటలో కోసినట్టు కోస్తున్నాం. 12x12 గ్రో బ్యాగ్లో వేసింది చిన్న పందిరి. నిజంగా నాకు ఎంత ఆనందం అంటే ఈ మాటలు చాలక మీతో చెప్పాలి ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఇప్పటికే ఇంకా బోర్డల సేపు అయ్యి ఉంటుంది. చూసారుగా మిద్దె తోటలో ఎంత మంచిగా హార్వెస్ట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉంటే ఈ వీడియోలో మన్నించండి. ఎంత బాగున్నాయండి, ఎంత హ్యాపీగా ఉన్నాయో అసలు. ఇట్లా వంకాయలు నిజంగా మనం నేల మీద కాసినట్టే మన మిద్దె తోట మీద కూరగాయలు కాస్తున్నాయి. నిజంగా అసలు ఆ లిక్విడ్ సూపర్ అంటే సూపర్. ఆ లిక్విడ్స్ మట్టికి